వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కొరకు కనిపెట్టుకునేటటువంటి వారిని ఆయన రక్షించేటటువంటి దేవుడుగా ఉన్నారు. విశ్వాస జీవితంలో పలు శోధనలు, సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ కీడును గురించి మనం ఏమాత్రం అధైర్యపడక ప్రభు కొరకు కనిపెడితే ఆయన కొరకు కనిపెట్టినటువంటి వారిని ఆయన రక్షించేటటువంటి దేవుడై ఉన్నారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయములో రాయబడినటువంటి సంఘటన మనం పరిశీలన చేస్తే, రాజుకు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించి దానికి దేశంలో ఉన్న వారందరిని కూడా నమస్కరించమని కోరినప్పుడు దీనిని షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వారు వ్యతిరేకించారు. ఈ విషయమై రాజుగారికి ఎంతో కోపం వచ్చింది. అయితే వారితో మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాల్లో ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కరించరో వారిని మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడతారు అని కూడా శిక్షను తెలియజేశారు. ఇలాంటి విషయాలను తెలిసినటువంటి వీరు నెబుకద్నెజరు అనేటటువంటి బబులోను రాజుతో దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. 17వ వచనంలో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను నువ్వు నిలబెట్టించిన ప్రతిమను మేము నమస్కరించమని తెలుసుకొనుము అని చెప్పి పలుకుతూ వచ్చారు. ఈ విషయమై ఆ గొప్ప రాజుకి అత్యాగ్రహం నొంది వారి విషయమై అతని ముఖము వికారమై గుండము ఎప్పటికన్నా 7 అంతల వేడిమిగా అతడు చేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు ఆ విధంగా చేశారు. బలిష్ఠులు కొందరు వీరిని బంధించి వేడిమి కలిగి మండుచున్న గుండములో వేడని ఆజ్ఞీయగా వారు తమ అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములు, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో పడవేశారు. రాజు ఆజ్ఞను బట్టి తీవ్రమైనటువంటి ఆ గుండము మిక్కిలి వేడిమి కలిగినదిగా ఉన్న కారణము వారిని విసిరివేయటానికి వెళ్ళినటువంటి మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. అయితే బంధింపబడి వేయబడినటువంటి వీరి యొక్క బంధకాలు నుండి వారు విడుదల పొందారు. అంత మాత్రమే కాక రాజుకు నెబుకద్నెజరు ఆ గుండం వైపు చూస్తూ అతను ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మనం 3 మనుషులను బంధించి వేశాం, అయితే ఈ మనుషులు ఏ విధమైనటువంటి బంధకములు లేక తిరుగుతూ ఉన్నారు, 4 మనుషులు నాకు కనబడుచున్నారని చెప్పి మాట్లాడుతూ వారికి ఏ హాని ఏమీ కలగలేదనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ 4వ వాని రూపం దేవతల రూపం పోలిందని చెప్పి వారితో ప్రత్యుత్తరం ఇచ్చారు. అయితే నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్నటువంటి ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి వారిని పిలుస్తూ అంటున్నాడు, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చిన ఎద్దకు రండి అని చెప్పి అతడు పిలుచుటను గమనించగలం. వారు బయటకు వచ్చిన తర్వాత వారిని పరీక్షించారు. వారి శరీరములు అగ్నికి ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలు ఒకటైన కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్నివాసనైనను వారి దేహములకు తగకుండుటయు చూచి ఆశ్చర్యపడిన నెబుకద్నెజరు అంటున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన తన దాసులను రక్షించనని సాక్ష్యం ఇచ్చటాన్ని గమనించగలం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవిత దినాల్లో కూడా సమస్య ఎంత తీవ్రంగా మీ మీదకు వచ్చినప్పటికీ ప్రభు కొరకు కనిపెట్టండి. ఆయన కొరకు కనిపెట్టిన వారు ఎవరు కూడా సిగ్గుపరచబడరు. నిశ్చయంగా ప్రభు వారు రక్షిస్తారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ వాక్యం ద్వారా మా ప్రియుల ఆత్మలకు గొప్ప ధైర్యము, బలము కలుగునుగాక. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని మీరు ధైర్యపరచండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందినటువంటి మా ప్రియుల జీవిత దినములన్నీ ప్రతి పరిస్థితిలో మీ కొరకు కనిపెడుతూ వర్ధిల్లుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక, ఆమేన్. నేడు